హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోలో అసలు హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంది, పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ అంటే ఏంది, పీ ట్యాగ్ అంటే ఏంది, స్ట్రాంగ్ ట్యాగ్ అనేటువంటి దాని గురించి నేర్చుకున్నాం. బట్ ఇంకా రిమైనింగ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ ఈ బోల్డ్ ట్యాగ్, ఈ స్ట్రాంగ్ ట్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇంకొకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడడానికి బీ ట్యాగ్ కానీ లేదా స్ట్రాంగ్ ట్యాగ్ కానీ వాటి యొక్క అవుట్పుట్ అనేది సేమ్ విధంగానే ఉంటుంది. అది బీ ట్యాగ్ అయినా లేదా స్ట్రాంగ్ ట్యాగ్ అయినా వాటికి సంబంధించినటువంటి అవుట్పుట్ అనేది సేమ్గా ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ ట్యాగ్ అనేది వెబ్ బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఏమని? ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ అని. ఓకేనా? బీ ట్యాగ్ అనేది ఇంపార్టెంట్ టెక్స్ట్ని అయితే ఇండికేట్ చేయదు, కానీ డేటా ఏదైతే టెక్స్ట్ అనేది ఉందో వాటి కంటెంట్ అనేది బోల్డ్ ఫార్మాట్లో ఇది డిస్ప్లే చేస్తుంది అన్నమాట. ఓకే, అయితే మనము ఇక్కడ బీ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం, లేదా స్ట్రాంగ్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. ఇంకొకటి ఏంటంటే నేను ఐ అనేటువంటి ట్యాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ ఏ ఇటాలిక్ ట్యాగ్ అంటారు. ఇటాలిక్ ట్యాగ్ అంటారు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ రెండు ట్యాగ్లను పక్కకు తీసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ అనేది స్ట్రైట్ లైన్లో కాకపోకుండా ఒక సైడ్కి, రైట్ సైడ్కి ఆ లెటర్స్ అనేటివి వాలినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఈ లెటర్స్ అనేటివన్నీ కూడా, అంటే టెక్స్ట్ అనేటువంటిది రైట్ సైడ్కి వాలినట్టుగా కొద్దిగా నువ్వు టెక్స్ట్ అనేది చూపించాలనుకున్నప్పుడు మనం ఇటాలిక్ అనేటువంటి ట్యాగ్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. దీన్ని కూడా ఫార్మాటింగ్ ట్యాగ్కే వస్తుందన్నమాట. సేమ్ మనకి ఇంకొకటి ఉంది. ఇక్కడ ఇటాలిక్ ట్యాగ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఈఎం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీన్ని ఎంపసైజ్డ్ టెక్స్ట్ అంటారు. సో ఎంపసైజ్డ్ టెక్స్ట్ కానీ లేదా ఇటాలిక్ ట్యాగ్, వీటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా సేమ్, రెండు కూడా ఇటాలిక్ ఫార్మాట్లోనే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ఐ అనేటువంటి ట్యాగ్ని కానీ లేదా ఎంపసైజ్డ్ ఈఎం అనేటువంటి ట్యాగ్ని కానీ వీటిని కూడా ఫార్మాటింగ్ ట్యాగే అంటారు. ఇంకొక ట్యాగ్ చూసుకుందాం. ఇక్కడ ఎంఏఆర్కే మార్క్ అనేటువంటి ట్యాగ్ ఉంది. will indicates the text with yellow color. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మార్క్ అనేటువంటి ట్యాగ్ ఉందో ఈ మార్క్ అనేటువంటి ట్యాగ్ అనేది టెక్స్ట్ని ఎల్లో కలర్లో ఇండికేట్ చేస్తుంది. టెక్స్ట్ని ఎల్లో కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఇట్ విల్ ఇండికేట్ ద టెక్స్ట్ విత్ ద ఎల్లో కలర్. అంటే ఇంపార్టెంట్ కలరు. మనం ఎప్పుడన్నా ఒక బుక్ని కానీ ఏదైనా చదివేటప్పుడు అక్కడ పారాగ్రాఫ్ని అండర్లైన్ లేదంటే ఎల్లో కలర్తో మార్కర్తో ఏ విధంగా రాస్తామో బై డిఫాల్ట్గా ఈ మార్క్ అనేటువంటి ట్యాగు టెక్స్ట్ని ఎల్లో కలర్లో డిస్ప్లే చేస్తుంది. అంటే ఏదైతే ఈ మార్క్ అనేటువంటి ట్యాగ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ అనేది ఉందో ఆ టెక్స్ట్ అంతా కూడా ఎల్లో కలర్లో డిస్ప్లే అవుతుంది. ఈ మార్క్ అనేటువంటి ట్యాగ్ అనేది సిమాంటిక్ ఎలిమెంట్, అంటే HTML5 వర్షన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ని ఎల్లో కలర్తో హైలైట్ చేయడం కోసము ఈ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి ట్యాగ్ కానీ లేదా ఈఎం అనేటువంటి దాన్ని అయితే ఎంపసైజ్డ్ టెక్స్ట్ అంటాము. వీటిని ఎందుకోసం యూజ్ చేస్తారంటే టెక్స్ట్ అంతా కూడా ఒక రైట్ సైడ్కి వాలినట్టుగా ఉండేదానికోసం, అంటే అటువంటి టెక్స్ట్ని డిస్ప్లే చేయడం కోసం ఐని కానీ ఈఎంఏ అనేటువంటి ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. అంతేకాకుండా మనకు రెండు ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ స్క్రిప్ట్, ఒకటి సబ్స్క్రిప్ట్. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఏముందంటే ఎస్యుపి అనేది. ఎస్యుపి అంటే దాని అర్థం ఏంటి?
ఎస్యుపి అంటుంది. ఎస్యుపి అంటే దిస్ ఈజ్ ఏ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటాం. దీన్ని ఏమంటాం? సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటాం. ఎస్యుపి అనేటువంటి దాన్ని ఏమంటాం? సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటాం. నీకు అర్థం కావాలంటే దీన్ని ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది ఉందనుకుందాం, ఇక్కడ 5 అనేది ఉందనుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2 power 5 అనేటువంటిది ఉంది. అంటే టెక్స్ట్ అనేది కింద కాకపో ఏదైతే ఎస్యుపి అంటే ఏంది? సూపర్ స్క్రిప్ట్. అంటే ఈ సూపర్ స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ మధ్యలో ఏదైతే నువ్వు రాస్తున్నావో ఆ టెక్స్ట్ అనేది కింద లైన్లో కాకోకుండా కొద్దిగా అప్పర్ లైన్లో, అప్పర్ పొజిషన్లో ఆ డేటా అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ లాగు ఎస్యుబి అంటే ఏమని అర్థం అంటే సబ్స్క్రిప్ట్ అంటాము. దీన్ని సబ్స్క్రిప్ట్ అంటే దాని టెక్స్ట్ అనేటువంటిది ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు చూసినట్లయితే ఎస్యుపికి ఏమో టెక్స్ట్ అనేది అప్పర్ లెవెల్లో డిస్ప్లే అయింది. అదే ఎస్యుబి అంటే సబ్స్క్రిప్ట్. ఆ సబ్స్క్రిప్ట్కు సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది అప్పర్ లెవెల్లో కాకోకుండా ఈ విధంగా డౌన్లో అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. సో మనం చిన్నప్పుడు 10th క్లాస్లో కానీ అక్కడ చూస్తే లాగ్ 2 బేస్ 2 ఇలాంటివి కదా. ఎప్పుడన్నా మనం HTML యూజ్ చేసి మ్యాథమెటిక్కి సంబంధించినటువంటి వెబ్సైట్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఈ సూపర్ స్క్రిప్ట్ కానీ సబ్స్క్రిప్ట్ అనేటువంటివి అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఎస్యుపి అంటేనేమో సూపర్ స్క్రిప్ట్, ఎస్యుబి అంటేనేమో సబ్స్క్రిప్ట్. ఎస్యుపి వల్ల ఉపయోగం ఏంటంటే టెక్స్ట్ అనేది అప్పర్ లెవెల్లో డిస్ప్లే అవుతుంది. ఎస్యుబి వల్ల స్క్రిప్ట్ అంటే ఎస్యుబి అంటే సబ్స్క్రిప్ట్ కాబట్టి వాటి టెక్స్ట్ అనేది ఇట్లా బేస్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇవే కాకోకుండా మనకి ఇంకా మనకేమేమి ఉన్నాయి, మనకు ఇక్కడ మనకు ఐ అనేటువంటి ట్యాగ్ కానీ లేదా ఈఎం అనేటువంటి ట్యాగ్ కానీ మార్క్ అనేటువంటి ట్యాగ్ కానీ లేదా ఎస్యుబి అనేటువంటిది కానీ లేదా ఎస్యుపి అనేటువంటిది చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ అంతా కూడా ఒకే లైన్లోనే డిస్ప్లే అయ్యింది. అంటే వీటిని ఇన్లైన్ ట్యాగ్స్ అంటాము లేదా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాము. అంటే దాని అర్థం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి టెక్స్ట్ అనేటువంటిది లైన్ అనేది బ్రేక్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ ఇటాలిక్ ట్యాగ్ అన్నాం, ఐ ట్యాగ్ సంబంధించిండేది. దాని తర్వాత ఏముంది, ఎంపసైజ్ టెక్స్ట్ అనేది ఈఎఫ్పి అనేది ఉంది. దానికి సంబంధించిన కంటెంట్ మళ్ళీ ఒకే లైన్లో డిస్ప్లే అయింది. మార్క్ ట్యాగ్ సంబంధించిన కంటెంట్ ఒకే లైన్లో డిస్ప్లే అయింది. ఎస్సిపికి సంబంధించినటువంటి టెక్స్ట్ ఒకే లైన్లో డిస్ప్లే అయింది. ఎస్సిపికి సంబంధించినటువంటి టెక్స్ట్ కూడా ఒకే లైన్లో డిస్ప్లే అయింది. అంటే ఈ ట్యాగ్స్ని ఇన్లైన్ ట్యాగ్స్ అంటాము లేదా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాము. ఎందుకు ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటున్నామంటే ఒకటి కానీ 100 ఐ ట్యాగులు కానీ ఈఎంపి ట్యాగులు కానీ మార్క్ ట్యాగ్ కానీ ఎస్యుపి కానీ ఎస్యుపి 100 టైమ్స్ నువ్వు రిపీట్ చేసినా వాటి టెక్స్ట్ అనేది ఒకే లైన్లోనే డిస్ప్లే అవుతుంది. వాటి మధ్య లైన్ అనేది బ్రేక్ ఆటోమేటిక్గా కాదు. అందుకోసమని వీటిని ఏమంటున్నామంటే ఇన్లైన్ ట్యాగ్స్ అని అంటున్నాం అనమాట. అంతేకాకుండా ఈ ఇన్లైన్ ట్యాగ్స్ అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే దీనికి ఒకవేళ సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం ఏమన్నా విడ్త్లు కానీ హైట్ అనేటువంటి దాన్ని ఇచ్చిన ఈ ఇన్లైన్ అనేటువంటి ట్యాగ్స్కి విడ్త్ హైట్ అనేటువంటిది అయితే తీసుకోదు. మనకు HTML లోపల 2 రకాలైనటువంటి ట్యాగ్స్ ఉంటాయి. ఒకటి ఇన్లైన్ ట్యాగ్స్ అనేటివి ఉంటాయి, ఒకటి బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అనేది ఉంటాయి. బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ లోపల లైన్ అనేది ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. బట్ ఇన్లైన్ ట్యాగ్స్ లోపల లైన్ అనేది ఆటోమేటిక్గా బ్రేక్ అవ్వవు. సో ఇక్కడ ఇన్లైన్ ట్యాగ్స్కి మనకి బేస్ ఏమేమి ఎగ్జాంపుల్ అంటే ఒకటి బి అనేటువంటి ట్యాగ్ ఇస్తాం. దిస్ ఈజ్ ఏ బోల్డ్ ట్యాగ్ అని అంటాము. ఓకేనా, ఒకటి బి ట్యాగ్ గురించి చెప్పినాం. ఇంకోటి STRONG స్ట్రాంగ్ ట్యాగ్ గురించి చెప్తున్నాం. స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ ట్యాగ్, ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ గురించి ఇది ఇండికేట్ చేస్తుంది. ఇంకొకటి అనేది ఉంది మనకి ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ఒక ట్యాగ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ SPAN అనేటువంటిది ఉంది.